ఏకే సైబర్ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదుల మోత. టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి రోజుకి 1600 ఫోన్ కాల్స్. ఏబిఎంఎల్ పేరుతో మెసేజ్. ఐపీఓలకు సంబంధించిన సలహాలు సూచనలు అంటూ బిజినెస్ మెన్ కి టోకరా. చైల్డ్ పోర్ను చూసిన వీడియోలు డౌన్లోడ్ చేసిన నేరమే. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు. ఇండియన్ పోస్టల్ శాఖ పేరుతో లింక్. డెలివరీ లొకేషన్ షేర్ చేయమంటూ సందేశం. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే యూజర్ల వివరాలు ప్రభుత్వానికి అందజేస్తాం. పావెల్ దురవ్ సంచలన వ్యాఖ్యలు. రోజురోజుకు రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు. పెరుగుతున్న డబ్బులు పోగొట్టుకుంటున్న బాధితుల సంఖ్య. సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1930కి వస్తున్న అధిక ఫిర్యాదులు. టోల్ ఫ్రీ నెంబర్ 1930కి ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు రోజుకు సరాసరిన 1600 ఫోన్ కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆర్థిక మోసాలకు సంబంధించినవి 50% కాగా ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు 50% ఉన్నట్లు ఈ ఏడాది ఆగస్టు 31 వరకు మొత్తం 460 మంది సైబర్ నేరగాళ్లను 351 కేసుల్లో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు వారు పోగొట్టుకున్న సొమ్ములో 13% సొమ్మును సకాలంలో ఫిర్యాదు చేయడంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మొత్తం 163 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా చేశారు అని సమాచారం. హైదరాబాద్కి చెందిన 45 ఏళ్ల బిజినెస్ మెన్ నెంబర్కు తొలుత స్టాక్స్, ఐపీఓలకు సంబంధించి సలహాలు సూచనలు ఇస్తామని ఐబిఎంఎల్ పేరుతో మెసేజ్ పంపిన సైబర్ కేటుగాళ్లు. తాము చెప్పిన కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికిన నేరగాళ్లు. బాధితుడు తొలుత చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టగా సైబర్ కేటుగాళ్లు అకౌంట్లో రెట్టింపు లాభాలు చూపించారు. వారి మాటలను నమ్మిన బాధితుడు 28,50,000 రూపాయలను విడతల వారీగా పెట్టుబడి పెట్టగా అకౌంట్లో 61,66,000 రూపాయలు లాభాలు చూపించిన సైబర్ చీటర్స్. ఇంకా డబ్బులు పెట్టుబడి పెట్టాలని లేదంటే అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని హెచ్చరించిన సైబర్ కేటుగాళ్లు. వారి మాటలకు అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి గారు తెలిపారు. లైంగిక వేధింపుల బారి నుండి బాలలకు భద్రత కల్పించే ఫోక్సో చట్టం ప్రకారం ఆ వీడియోలను కలిగి ఉండడం, డౌన్లోడ్ చేయడంతో పాటు ఆన్లైన్లో కానీ ఇతరత్రా కానీ వాటిని చూడడం కూడా ఫోక్సో ఐటీ చట్టాల ప్రకారం ఖచ్చితంగా నేరమే అని సుప్రీంకోర్టు నిర్ధారించింది. తన మొబైల్లో చైల్డ్ పోర్న్ వీడియోలు ఉన్న ఓ 28 ఏళ్ల వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ అతనిపై నేరాభియోగాలను పునరుద్ధరించాల్సిందిగా తిరువల్లువర్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ సెషన్స్ కోర్టును ఆదేశించింది. బాలలపై లైంగిక వేధింపుల సమస్య రూపుమాపడంలో ప్రపంచ దేశాలన్నింటికీ ఈ తీర్పు మార్గదర్శకం కాగలదని న్యాయవర్గాలు పేర్కొన్నాయి. మీ పార్సిల్ డెలివరీ చేసేందుకు లొకేషన్ షేర్ చేయమంటూ సందేశం పంపిన సైబర్ నేరగాళ్లు. మీకు వచ్చిన పార్సిల్ కోసం డెలివరీ లొకేషన్ షేర్ చేయమని, లేకపోతే పార్సిల్ రిటర్న్ అవుతుందని నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఫోన్కు వచ్చిన సందేశాన్ని చూసి పార్సిల్ కోసం ఎదురు చూస్తున్న అతను లింక్ ఓపెన్ చేశాడు. ఇండియన్ పోస్టల్ పేరుతో ఉన్న వెబ్సైట్లో వివరాలు నమోదు చేశాడు. డెలివరీ కోసం 25 రూపాయలు క్రెడిట్ కార్డు నుంచి చెల్లించాడు. కొద్దిసేపటి తర్వాత మీ ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయ్యాయన్న సందేశం రాగానే క్రెడిట్ కార్డును బ్లాక్ చేశాడు. బ్యాంక్ అధికారులను సంప్రదించగా గుర్తు తెలియని వ్యక్తులు అతడి క్రెడిట్ కార్డు నుండి 1,55,000 రూపాయలు కాజేసి దుబాయ్లో ఉన్న ఖాతాలో జమ చేసినట్టు సమాచారం అందించాడు. నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టెలిగ్రామ్ యాప్లో నిబంధనల్ని మరింత కఠినంగా మార్చేందుకు సిద్ధమైన కంపెనీ వ్యవస్థాపకుడు CEO పావెల్ దురవ్
కృత్రిమ మేధస్సును వినియోగించి సమస్యాత్మక కంటెంట్ను తొలగిస్తామని పవెల్ దురోవ్ తెలిపారు. స్నేహితులకు సందేశం పంపడం, వార్తా ఛానళ్లను అనుసరించడం వంటి ప్రయోజనాల కోసం టెలిగ్రామ్ను తీసుకొచ్చినట్లు దురోవ్ పేర్కొన్నారు. సమస్యాత్మక కంటెంట్ యాక్సెస్ చేయడం లేదా షేర్ చేయడం లాంటివి చేస్తే వారి ఫోన్ నెంబర్లు, IP అడ్రస్లను సంబంధిత అధికారులకు అందజేయనున్నట్లు దురోవ్ హెచ్చరించారు. AK సైబర్ న్యూస్ 24/7 సైబర్ క్రైమ్ న్యూస్ ఛానల్.